హాయ్ అండి. ఈరోజు నేను గవ్వలు చేయబోతున్నాను మైదా పిండితోని. ఇది కేజీ మైదా పిండి అండి. అందులోనూ 2 చెంచాలు గోధుమ నూక వేసాను. కొద్దిగా ఉప్పు, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసాక మెత్తగా కలుపుకోవాలండి. ఇది ఇలా గవ్వల్లాగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి, మంచిదండి. ఇది ఆయిల్ అండి. కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా అంత మెత్తగా కాకుండా గట్టిగా కలుపుకోవాలండి. కొద్ది నీళ్ళు వేస్తూ ఆ కలుపుకున్న తర్వాత గట్టిగా పిండి కలుపుకోవాలి. తర్వాత చిన్న గవ్వల బల్ల లేదండి, అందుకనేసి చిన్న పైన మీద, కొత్త పైనండి, అది కొత్త పైన మీద చేస్తున్నాం. రిబన్ మీద చిన్నవి ఫోర్క్తో చేసామండి. ముందు బాగా చిన్న వచ్చాయి, అందుకని కొత్త రిబన్లోనూ చేస్తున్నాము. ఇవన్నీ ఇంత ఉండలు తీసుకోవాలి. ఆ ఉండలు తీసుకొని ఇవన్నీ రిబన్ మీద చేస్తున్నాము. అంటే అది కొత్తదేనండి పైన. ఇప్పుడు 2 గ్లాసులు పంచదార వేసాను పాకంకి. 2 గ్లాసులు పంచదార వేసాను. అంటే అర కేజీకి ఎక్కువ అండి. మళ్ళీ చాలా పోతే వేసుకుంటాం. నూనె పక్క పెట్టాను. ఆ నూనె మరిగాక అంత ఎక్కువ మంట మీద కాకుండా మీడియం సైజులో పెట్టుకోవాలి. అలాగే వేపాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగ వేపుకోవాలి. కొంచెం వేపుకోవాలి. ఇదిగో పాకం వచ్చిందని, తీగ పాకము. అంటే తీగ పాకం కన్నా కొద్దిగా ఎక్కువ అండి. అంటే అది ఆరిపోవాలి వేసాక. ఇగో ఇలాగ వేసానండి. ఇది వేసిన తర్వాత ఆ పాకంలో వేసి తీసి ఒక పక్కన పల్లెల్లో పెట్టుకోవాలండి, గిన్నెలోను. ఇంతేనండి. మీరు తయారు చేసుకోండి పిల్లల కోసం. సెలవుల రోజులు కదా, ఏదో ఒకటి చెయ్యాలి, అందుకే చేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వంటతో మళ్ళీ వస్తానండి.